నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. అమ్మా ఏం అర్థం కావట్లేదమ్మా. ఈ ఎగ్జామ్స్ రాసేస్తే హై స్కూల్కి వెళ్ళిపోతానన్నా, అప్పుడు మార్క్స్ కోసం ఎవరు నేను ఫోర్స్ చేయరు. 70 100కి 70 మార్క్ ఏంట్రా 70? అసలు ఏం ఎక్కట్లేదమ్మా. ఎన్ని ఎగ్జామ్లు రాయాలో. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తే సగం లైఫ్ సెట్ అయిపోతుందిరా. కొంచెం కష్టమైనా సరే బాగా రాయి. ముందు పెట్టు. సార్ నెక్స్ట్ వీక్ బాగా చదువుకుంటాను సార్. నెక్స్ట్ వీక్ బాగా తెచ్చుకుంటాను సార్. ప్లీజ్ సార్. అసలు ఏంటమ్మా ఈ గోళ? ఐపీ అంటారు, జేఈ మెయిన్స్ అంటారు, ఎంసెట్ అంటారు. అసలు దేని మీద ఫోకస్ చేయాలి? ఇంటర్మీడియట్ అంటే అలాగే ఉంటదిరా. ఆ ఎగ్జామ్స్ అయ్యో బాగా రాసావంటే మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది. అప్పుడు బీటెక్ 4 years సాఫీగా సాగిపోతుంది. అసలు ఏ సెమ్ అవుతుందో, ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో కూడా అర్థం కావట్లేదమ్మా. అరే అలా అనుకురా, సెమ్ లో మంచి గ్రేడ్స్ వస్తేనే కదా రేపు ఏ కంపెనీ ఇంటర్వ్యూ కన్నా సెలెక్ట్ అయ్యేది. సార్ ఏంటి సార్ కంపెనీలు మంచి ప్యాకెట్స్ వస్తాయన్నారు కదా సార్. అదే అనుకుని మోసపోయారు నెల్లు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. అసలు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో, నేను ఏం ఆన్సర్ చేస్తానో ఏంటో. అరే బాగా ప్రిపేర్ అవ్వరా. సరిగా ఆన్సర్ చేస్తేనే కదరా మంచి జాబ్ తో బయటకు వస్తావు. ఇప్పుడు లైఫ్ మొత్తం హ్యాపీ. చెప్పిన నీ బ్రతుకు మారలేదు, వెంటనే నా బ్రతుకు మారుతున్న నమ్మకం నాకు లేదు. ఇంకెందుకు అమ్మాయి సోదంతానే.